రెడ్డి నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. మధ్యాహ్నం జగన్ ఇడుపులపై నుంచి ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేసి నివాళులర్పిస్తారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గంలో జరగనుంది. ఇడుపులపై నుంచి వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా బస్సు యాత్ర కొనసాగుతుంది. సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి దువ్వూరు, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు సీఎం జగన్ బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ఒక్కో రోజు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్ర జరగనుంది. సిద్ధం సభలు జరిగిన 4 పార్లమెంటు నియోజకవర్గాలు మినహా మిగతా 21 ఎంపీ స్థానాల పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. యాత్రలో రోజు ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరుచుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బస్సు యాత్రలో 21 రోజులు ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతారు. పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉంటారు. రైట్కి ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, చెప్పండి, ఈరోజు మధ్యాహ్నం జగన్ ఇడుపులపై నుంచి ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నట్లుగా తెలుస్తోంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ జ్యోతి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే నేడు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరు కూడా కడప ఎయిర్పోర్ట్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి కూడా మరి కడప ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇడుపులపాయికి చేరుకోనున్నారు. ఆ ఇడుపులపాయిలో వైఎస్ ఘాట్ సమాధి వద్ద ప్రత్యేకమైన ప్రార్థనలో పాల్గొని అక్కడ ఏర్పాటు చేసినటువంటి మేము సైతం సిద్ధం అనేటువంటి బస్సు యాత్రను కూడా అక్కడి నుంచి ప్రారంభించనున్నారు. ఇడుపులపాయి నుంచి కూడా ఈ యొక్క బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యొక్క బస్సు యాత్ర మధ్యాహ్నము 1:30 ప్రాంతంలో కూడా ప్రారంభమయ్యి మరి పులివెందుల ఇడుపులపాయి నుంచి కూడా వేంపల్లి, వీరపనాయనపల్లి మండలం మీదుగా ఎర్రగుంట్లకు చేరుకోనుంది. మరి అదే విధంగా కూడా ఎర్రగుంట్ల నుంచి కూడా పొర్లదుర్తి నుంచి ప్రొద్దుటూరులో కూడా ఈ యొక్క బస్సు యాత్ర ప్రారంభమైంది. ప్రొద్దుటూరులో ఈ యొక్క బస్సు యాత్రకు సంబంధించి కూడా ఒక భారీ బహిరంగ సభను కూడా రాచమూల ప్రసాద్ రెడ్డి కూడా పర్యవేక్షణలో గత వారం నుంచి కూడా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకు దాదాపు 150,000 మంది కూడా ప్రజలు వస్తారని కూడా వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. అయితే ప్రధానంగా కడప జిల్లా నుంచి ఈ రోజు చేపడుతున్నటువంటి ఈ యొక్క బస్సు యాత్ర దాదాపు 21 రోజు కూడా కడప నుంచి కూడా ఇచ్చాపురం వరకు ఈ బస్ యాత్రను ప్రారంభించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో అయితేమి, అభివృద్ధి విషయంలో అయితేమి, లేకపోతే రాజధాని విషయంలో, లేకపోతే ప్రజలకు ఎలాంటి హామీలు కూడా కురిపించేటువంటి అవకాశం మరొకసారి ఎన్నికల సందర్భంగా చేపడుతున్నటువంటి ఈ యొక్క బస్సు యాత్రను కూడా ఏ విధంగా ప్రజలకు వివరించేటువంటి విధంగా ఉందని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, అటు వైసీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా చూస్తే మరి కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ పైన కానీ టీడీపీ, జనసేన, బీజేపీ పైన ఎలాంటి ఆరోపణలు చేస్తారనేటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది జ్యోతి. అయితే ఈ 21 రోజుల పాటు యాత్రలో భాగంగా ప్రతిరోజు కూడా ప్రజలతోనూ అలాగే కొందరు మేధావులతోనూ ఆయన కొన్ని సమావేశాలు నిర్వహించనున్నట్లుగా ప్లాన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. సో మేధావులతో కానివ్వండి, ప్రజలతో కానివ్వండి మమేకమయ్యేటప్పుడు ఏ అంశాలను ఆయన చర్చించి సలహాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఈ యొక్క బస్సు యాత్రలో సంబంధించి
21 రోజు చేస్తున్నటువంటి ఈ యొక్క బస్సు యాత్ర కూడా ప్రధానంగా ఈ ప్రజలతో మమేకమవుతూ మరి ఆ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, లేకపోతే ఇంకా ఈ రాష్ట్రం అభివృద్ధి కొరకు ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా కొంత సీనియర్ నాయకులతో కావచ్చు, లేకపోతే మేధావులతో కావచ్చు, లేకపోతే ఏ నియోజకవర్గంలో అయితే వెళ్తున్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా మమేకమై అక్కడ ప్రజలకు ఉన్నటువంటి అవసరతలను కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సమాచారం అందించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క ఈ థ్యాంక్ యూ రాజు.